వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి పెన్షన్లకి సంబంధించి చాలా రగడ అనేది జరుగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్తో కలిసి కుమ్మక్కయ్యి పెన్షన్లు రాకుండా చేశాడు. అదే వైఎస్ఆర్సీపీ పిల్ల సజ్జలు ఎవడో ఉన్నాడు కదా, సోషల్ మీడియా చేసేటువంటి వాడు. వాడి టీం అందరూ కలిసి చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టేసుకున్నాడు, ఇగో అవ్వాతాతల్ని బ్యాంకు ముందు నుంచోబెట్టి, ఏటీఎం సెంటర్ల ముందు నుంచోబెట్టి, మండు టెండర్లో వీళ్ళకి ఇలా చేశాడు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏమనాలి వీళ్ళని? ఇంకా ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది, మేము పెన్షన్ ఆపమని ఎక్కడా చెప్పలేదు, డోర్ డెలివరీ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు, చేయించాల్సిందే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునైనా సరే అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. అయినా సరే దరిద్రపు గొట్టు ప్రచారం చేయడంలో ఈ దగుల్బాజీలు అంటారో ఇంకోటి అంటారో వాళ్ళని నాకు తెలియట్లేదు, కానీ వీళ్ళు చేసేటువంటి వ్యవహారం ఇలాగే ఉంది. సరే ఒకసారి చిన్న కంపారిజన్ చేసుకుందాం. ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా, సరే హామీలన్నా సరిగ్గా ఇచ్చి చచ్చారా వీళ్ళు ఈ పెన్షన్లకు సంబంధించి అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరి పెన్షన్ బాగుంది గతంలో, ఇప్పుడు ఎవరి పెన్షన్ భవిష్యత్తులో బాగుండబోతోంది అనే దాని మీద ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే, ఒకసారి ఈ షీట్ చూడండి. ఇక్కడ ఎవరి పెన్షన్ బాగుంది అనే దాని మీద ఈ షీట్ ఇక్కడ ఒకసారి మీరు చూడండి. వచ్చే ఏప్రిల్ నుండే, అంటే గత ఏప్రిల్ నుండే నెలకి 4,000 పింఛను, పెంచినటువంటి పింఛను మే నెలలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తీసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి, ప్రభుత్వం కాదు వాళ్ళ కూటమి ఆఫర్ ఇచ్చింది ప్రజలకి. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయా, సేమ్ మళ్ళీ పెంచుకుంటా పోతా 2,000 ఉన్నటువంటి పెన్షన్ని, 2,000 చేసినటువంటి పెన్షన్ని 3,000 రూపాయలు అయ్యేదాకా పెంచుకుంటా పోతా అని చెప్పి మొత్తానికి ఎన్నికలకు ముందుకు ఏదో పెంచాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఎప్పుడు పెంచుతాట, సామాజిక పెన్షన్లు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ఎప్పుడు పెంచుతాట, 2028లో 250 రూపాయలు పెంచుతాట, 2029లో ఎన్నికల ముందు మళ్ళీ ఇంకో 250 రూపాయలు పెంచుతాట. మొత్తం ఇంకొక 500 మాత్రమే పెంచి 3,500కే ఆయన ఫిక్స్ అయిపోయాడు. వెరీ మైనస్. ఇక 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా 3వ నెలలో కలిపిస్తారు అని చెప్పి కూటమి సభ్యులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో అయితే ఇది పాత కూడా నడుస్తూనే ఉంది. 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా 2వ నెల నుంచి పెన్షన్ రాదు, ఏ నెల ఆ నెల తీసుకోవాలి. మూడోది, దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ అని కూటమి ప్రకటించింది. దివ్యాంగులకి ఇచ్చేది 3,000 మాత్రమే అనేది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకి 50 ఏళ్లకే పెన్షను. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అసలు ఇది లేనే లేదు. మళ్ళీ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా ముస్లింలు, అది ఇది అని మాట్లాడతాడు, కానీ ఎవరికి పెన్షన్ ఏం పెంచట్లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షను. సో ఇక్కడ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పెన్షన్, ఇది ఒక్కటే మార్చలేదు, ఇద్దరు బాగానే ఉన్నారు. ఇంటి వద్దకే పెన్షన్లు, ఈ 2 విషయాల్లోనూ బాగానే ఉన్నారు. సో ఇప్పుడు ఎవరిది 3,250 కరెక్టా? ఏ నెల పెన్షన్ ఆ నెల మాత్రమే తీసుకోవాలి, తర్వాత నెల క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఇవ్వరు మీకు అని చెప్పడం కరెక్టా? అలాగే దివ్యాంగులకి 6,000 పెన్షన్ కరెక్టా, 3,000 పెన్షన్ కరెక్టా? ఏ పెన్షన్ కరెక్ట్ అనేది ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.